మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవద్గీత మనిషి జీవితంలోని శోకాలు, భయాలు, ఆందోళనలు, మోహాలు ఎందుకు వస్తాయో చెప్పి, వాటికి శాశ్వత పరిష్కారం చూపే గ్రంథం. గీత చెప్పే మార్గాలను అర్థం చేసుకుంటే అన్ని దుఃఖాలకు ముగింపు సాధ్యమవుతుంది. 1. కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయడం, కర్మయోగం. దుఃఖాల ప్రధాన కారణం ఫలితాల మీద ఆధారపడటం అని గీత చెబుతుంది. కర్మణ్యేవాధికారస్తే అనే బోధనం ప్రకారం మన కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయాలి, కానీ ఫలాన్ని ఆపేక్షించకూడదు. ఫలాన్ని భగవంతునికి సమర్పించితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. 2. శరీరం నశించేది, ఆత్మ శాశ్వతం, ఆత్మజ్ఞానం. గీత ఏది చెబుతుంది అంటే, నిజంగా దుఃఖం అనేది అజ్ఞానం వల్లే వస్తుంది. ఆత్మకు జన్మము, మరణము లేవని తెలుసుకున్నవారికి భయం, శోకం, విచారం తగ్గిపోతాయి. 3. రాగ ద్వేషాలను జయించడం. ఇష్టం అనిష్టాలు, లాభం నష్టం, విజయ పరాజయాల పట్ల మనసు అతుక్కుపోవడం వల్ల దుఃఖం పెరుగుతుంది. సమత్వం కలిగినవాడు జీవితంలోని ఎత్తుపల్లాలకు అతిగా ప్రభావితం కాని స్థితిని పొందుతాడు. 4. భగవంతునిలో పరిపూర్ణ విశ్వాసం, భక్తి యోగం. గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. దుఃఖాలన్నింటి మూలం మనం అన్ని భారాలను మనమే మోస్తామని భావించడం. భక్తి ద్వారా మనసు లాఘవం, రక్షణాభావం, శాంతి లభిస్తుంది. 5. ధ్యానం ద్వారా మనస్సు నియంత్రణ, ధ్యానయోగం. అదుపులో లేని మనస్సే దుఃఖాలకు మూలము. ధ్యానం ద్వారా మనస్సు స్థిరపడితే ఆందోళనలు, భయాలు తగ్గిపోతాయి. 6. నిస్వార్థ భావం మరియు సేవ. నా కోసమే, నాకు మాత్రమే అనే భావం బాధను తెస్తుంది. నిస్వార్థంగా సేవ చేసే మనసుకు పవిత్రత, ఆనందం, తృప్తి వస్తాయి. సారాంశంగా గీత చెప్పేది ఈ ఒక్కటే: జ్ఞానం, కర్మయోగం, సమత్వం, భక్తి, ధ్యానం. ఈ 5 మార్గాలను అనుసరించినవారికి అన్ని దుఃఖాలకు శాశ్వత ముగింపు, అంతరంగ శాంతి, ఆనందం. మీకు ఏదైనా గీత శ్లోకం లేదా అధ్యాయం గురించి ప్రత్యేకంగా వివరించమంటారా? భగవద్గీతలో ప్రధాన నైతిక బోధనలు. 1. కర్తవ్యం, ధర్మ, డ్యూటీ. భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన సందేశం తమ కర్తవ్యాన్ని స్వార్థం లేకుండా చేయాలి అనే విషయానికి. కృష్ణుడు అర్జునునికి చెప్పినట్టు, ఫలానికోసం కాకుండా నీ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించు. ఇది మన జీవితంలోనూ నిజం, ఏ పని చేసినా నైతికంగా, నిజాయితీగా చేయాలి. 2. నిష్కామకర్మ, సెల్ఫ్లెస్ యాక్షన్. మనం చేసే పనికి ఫలితం ఎలా వస్తుందో అనేది దేవుని చేతిలో ఉంటుంది. అందుకే ఫలాపేక్ష లేకుండా చేయబడిన పని పవిత్రం. 3. సమత్వభావం, ఎక్వనిమిటీ, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా మనసు స్థిరంగా ఉంచడం అత్యవసరం. భగవద్గీత మనకు చెబుతుంది, మనసును అదుపులో ఉంచితేనే జీవితం సాఫీగా సాగుతుంది. 4. నిజాయితీ మరియు ధర్మం. ధర్మాన్ని పాటించడం అంటే నిజం మాట్లాడటం, అబద్ధం, అన్యాయం చేయకపోవడం, ఇతరులకు హాని చేయకపోవడం, నీతి, నైతికతతో జీవించడం. 5. ఆత్మజ్ఞానం, సెల్ఫ్ రియలైజేషన్. మన శరీరం తాత్కాలికం, కానీ ఆత్మ శాశ్వతం. దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు భయం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, లోభం తగ్గుతుంది. జీవితంపై లోతైన శాంతి, స్పష్టత కలుగుతుంది. 6. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్. మనసు, ఇంద్రియాలను నియంత్రించడం చాలా ముఖ్యం. అలా చేస్తేనే మన లక్ష్యాలను సాధించగలుగుతాం. 7. భక్తి మరియు సమర్పణ. భగవద్గీత ప్రకారం భగవంతునిపై భక్తి, ప్రేమ మరియు సమర్పణ భావం మనసును శాంతి వైపు నడిపిస్తాయి. 8. యోగం, మార్గాలు. భగవద్గీత 3 ప్రధాన యోగ మార్గాలను చెబుతుంది. కర్మయోగం, సేవ మరియు కర్తవ్యం. జ్ఞానయోగం, జ్ఞానం, ఆత్మతత్వం. భక్తియోగం, భగవంతునిపై భక్తి. ఇవి మనసు, శరీరం, ఆత్మను సమతుల్యం చేయడానికే. సంక్షిప్తంగా భగవద్గీత మనకు నేర్పేది సత్యం, ధర్మం, భక్తి, నియంత్రణ, నిస్వార్థ సేవ. ఇవే నిజమైన జీవన విలువలు.